డాక్టర్ రౌండ్స్కి వెళ్ళినప్పుడు క్యాన్సర్ లాస్ట్ స్టేజ్లో ఉన్న తన కూతుర్ని చూసి షాక్ అయిపోతుంది. నిజానికి 2 వారాల క్రితం ఈ అమ్మాయి తనకు క్యాన్సర్ వచ్చిందని రిపోర్టులు తెచ్చి డాక్టర్ అయిన తన తల్లికి చూపిస్తుంది. అయితే క్యాన్సర్ స్పెషలిస్ట్ అయిన ఈమె తల్లి ఆ రిపోర్టులు చూడకుండానే "నువ్వు ఎందుకని నకిలీ రిపోర్టులతో నన్ను మోసం చేస్తున్నావని" అంటుంది. అలాగే రిపోర్టులు చింపేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నిజానికి ఈమెను ఎప్పుడూ తన తల్లి సరిగ్గా పట్టించుకోదు. అయితే స్కూల్లో ఎగ్జామ్ రాస్తూ ఉండగా ఈ అమ్మాయికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చి స్పృహ కోల్పోతుంది. అప్పుడు స్కూల్లో ఉన్న డాక్టర్ ఈమెను పరీక్షించి ఈమెకు కడుపులో ఏదో సమస్య ఉందని, త్వరగా హాస్పిటల్కి వెళ్లాలని చెప్తాడు. అలాగే స్కూల్ నుండి ఈమె తల్లికి ఫోన్ చేసి "మీ కూతురికి ఆరోగ్యం బాగోలేదని త్వరగా వచ్చి హాస్పిటల్కి తీసుకువెళ్లమని చెప్తారు. కానీ ఆ అమ్మాయి తల్లి ఆమె మాటలు నమ్మవద్దని, 2 రోజుల క్రితం నాతో కూడా ఇలానే ఆరోగ్యం బాగాలేదని యాక్టింగ్ చేసిందని, మీరు అస్తమానం ఫోన్ చేసి నా పని చెడగొట్టొద్దని ఫోన్ కట్ చేస్తుంది. అప్పుడు టీచర్ ఇలాంటి తల్లిని నేనెప్పుడూ చూడలేదని అంటుంది. ఆ రోజు సాయంత్రం ఈమె ఇంటికి వచ్చాక బామ్మ ఈమె కోసం సూప్ రెడీ చేస్తుంది. కానీ ఈమె కొంచెం సూప్ తాగగానే కడుపులో నొప్పి అనిపించి వెంటనే బాత్రూంలోకి వెళ్లి రక్తపు వాంతులు చేసుకుంటుంది. ఇదే సమయంలో ఈమె తల్లి హాస్పిటల్ నుండి వచ్చి తన కూతురు వదిలేసిన సూప్ చూసి తన కూతురికి ఆహారం అంటే విలువ లేకుండా పోయిందని తిడుతుంది. ఆ తర్వాత ఈ అమ్మాయి బాత్రూం నుండి బయటకు వచ్చి తన తల్లితో "నేను అబద్ధం చెప్పట్లేదు, నాకు నిజంగానే క్యాన్సర్ ఉందని" అంటుంది. అయినా సరే తల్లి నమ్మకుండా ముందు సూప్ తాగి వెళ్లి పడుకో అని తిడుతుంది. ఆ తర్వాత తల్లి బాత్రూంలోకి వెళ్లగా సింక్ దగ్గర ఉన్న రక్తపు మరకలు చూసి నిజంగానే తన కూతురుకు క్యాన్సర్ వచ్చిందా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఈమెకు తన పేషెంట్ ఫోన్ చేసి ఎక్కువగా పానీపూరీ తినడం వల్ల కడుపు నొప్పి వస్తుందని చెప్తుంది. వెంటనే డాక్టర్ అయిన ఈ మహిళ తన కూతురుతో "నేను మళ్లీ వస్తానని" చెప్పి హాస్పిటల్కి వెళుతుంది. ఆ తర్వాత ఈ అమ్మాయి కూడా చెకప్ కోసం హాస్పిటల్కు వెళ్తుంది. అప్పుడు డాక్టర్ కీమోథెరపీ చేయాలని, అందుకు "నీ పేరెంట్స్ సంతకం కావాలని" అడుగుతుంది. కానీ ఈ అమ్మాయి "నా తల్లి అసలు క్యాన్సర్ అని చెప్పినా నమ్మట్లేదని, నా తల్లి బదులు మీరే సంతకం పెట్టండని" డాక్టర్ను బ్రతిమలాడుతుంది. ఆ తర్వాత ఈ అమ్మాయికి ట్రీట్మెంట్లో భాగంగా జుట్టు అంతా ట్రిమ్ చేసి బోడిగుండు చేస్తారు. తర్వాత ఏమైందో చూడాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.